హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఉగ్రవాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను రూపొందించింది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనలిటికల్ సపోర్ట్ అండ్ శాంక్షన్స్ మానిటరింగ్ టీమ్. సో ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇండియాకి సంబంధించి మేజర్గా రెండు అంశాలు. ఒకటి, ఇండియాలో అల్ఖైదా ఉగ్రవాదులు ఉన్నారు, అట్లాగే ఇండియాలో ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ముందు అల్ఖైదా ఉగ్రవాదులకు సంబంధించిన అంశం చూద్దాము. ఈ అల్ఖైదా ఉగ్రవాదులు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ 4 దేశాలలో దాదాపు 150 నుంచి 200 మంది అల్ఖైదా ఉగ్రవాదులు ఉన్నట్టు ఈ నివేదిక మెన్షన్ చేసింది. వీళ్ళు దాడులకు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇందులో పేర్కొన్నారు. సో ఈ ప్రాంతంలో, ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్రాంతంలో కార్యకలాపాల కోసము అల్ఖైదా తన యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి అల్ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ AQIS అనే సంస్థ ఆధ్వర్యంలో కార్యకలాపాలని నిర్వహిస్తుంది. ఈ AQIS అనే సంస్థకి ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి తాలిబాన్ సహకారం ఉంది. ఈ తాలిబాన్ ఆధ్వర్యంలోనే ఈ AQIS అనే సంస్థ ఇండియాలో, అట్లాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది. ఎక్కడి నుంచి వీళ్ళ కార్యకలాపాలు సాగుతున్నాయి? ఎక్కడి నుంచి సాగుతున్నాయి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి నిమ్రూజ్, హెల్మండ్ మరియు కాందహార్ ప్రావిన్సులు కేంద్రంగా ఈ AQIS అనే సంస్థ యొక్క కార్యకలాపాలు సాగుతున్నాయి. నెక్స్ట్, వీళ్ళకి నాయకుడు ఎవరనే అంశాన్ని కూడా మెన్షన్ చేసింది ఈ రిపోర్టు. ఈ AQIS అనే సంస్థకి ఒసామా మహమూద్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్టుగా పేర్కొంది. నెక్స్ట్, ఇక ISISకి సంబంధించిన అంశానికి వస్తే మన దేశంలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్టు ఈ నివేదికలో మెన్షన్ చేశారు. నెక్స్ట్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన అంశాలు కూడా ఈ రిపోర్ట్లో ఉన్నాయి. సో ఇందులో చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాదాపు 6,000 నుంచి 6,500 మంది ఉగ్రవాదులు ఉన్నారని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సో ఈ ఉగ్రవాదులలో ఎక్కువ మంది తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ TTP అనే ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లుగా ఈ నివేదిక గుర్తించింది. అట్లాగే వీళ్ళతో ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్కి ముప్పు ఉన్నట్లుగా కూడా ఈ నివేదికలో మెన్షన్ చేశారు. నెక్స్ట్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ప్రాంతాలలో దాడుల కోసం ఐసిస్ ఖొరాసన్ అనే ఒక స్పెషల్ వింగ్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనము జనరల్గా టెర్రరిస్ట్ల గురించి ఫ్రీక్వెంట్గా న్యూస్ చూస్తూనే ఉంటాం. కానీ ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ న్యూస్లో కనిపించినప్పుడు అది ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుంది, దాని కార్యకలాపాలు ఎక్కడ నిర్వహిస్తుంది, ఇట్లాంటి అంశాలు మనకి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు AQIS గురించి మనం డిస్కస్ చేశాము. అదేమో ఆఫ్ఘాన్ కేంద్రంగా ఆపరేట్ చేస్తుంది, అది ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. సో ఇట్లా టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైనా వచ్చినప్పుడు అది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, ఎక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంది, ఇట్లాంటి అంశాలు మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఇంకొక అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ద్వారా తెలుస్తున్న అంశం ఏంటి అంటే, ఇండియాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మరొక అంశం ఏంటి అంటే, మొత్తం ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా ఉగ్రవాదంపై వ్యతిరేకంగా ఈ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉందన్న అంశం స్పష్టమవుతుంది. సో ఇది ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదంపై విడుదల చేసినటువంటి రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.